నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బోర్డు మీద సిగ్నేచర్ అని రాశారు. సిగ్నేచర్ అనేది అసలు ఎలా చేయాలి అంటే కరెక్షన్ తీసుకున్నా తీసుకోనప్పటికీ నాకు జనరల్ గా కూడా చెప్పండి అక్క. కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎట్లా చెప్తారు మీరు సిగ్నేచర్ చేయటం అనేది కూడా చెప్పండి. అసలు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అక్క ఈ సిగ్నేచర్? జస్ట్ మనం క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటే అందరూ అనుకునేది ఏంటి, ఏ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ చేస్తాము, ఇట్లా ఏదో అఫీషియల్ వర్క్స్ కి మాత్రమే సిగ్నేచర్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా మన మీద చూపిస్తుంది అనేది ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఈ సిగ్నేచర్ ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం అన్నమాట. ప్లానెట్స్ యొక్క అంటే వాటి ఫలితం అనేది మన సిగ్నేచర్ ద్వారానే మనం ఏ ప్లానెట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం కాస్మిక్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఆ సిగ్నేచర్ ద్వారానే మనకి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడు, నేను శ్రవంతి కేఎన్ చేసేదాన్ని ఇది వరకు సిగ్నేచర్. నా సిగ్నేచర్ ఇది ఎప్పుడు కూడా మనకి సిగ్నేచర్ లో ఎవరు రోల్ ప్లే చేస్తారు అనేది చూద్దాం. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఒక్కొక్క నెంబర్ తో అంటే ఒక్కొక్క ప్లానెట్ రూల్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ ని ఒక్కొక్క గ్రహం రూల్ చేస్తుంది. సో ఇదంతా మీరు యాడ్ చేస్తే 30 వస్తుంది. ఓకే, ఇదివరకు నేను మనీ లాస్ అయ్యాను, చాలా లాస్ అయ్యాను, నమ్మి మోసపోయాను. అందరినీ నమ్మి మోసపోవడము అనంటే నెంబర్ 3కి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య అనమాట. బలిపశువా? తప్పకుండా. మీరు ఎవరినైనా మోసం చేయాలి అని అంటే నెంబర్ 3 వాళ్ళని ఈజీగా మోసం చేసేయచ్చు, ఈజీగా నమ్మించేయచ్చు. అని వాళ్ళు అబద్ధం చెప్తారు అనేది ఒక్కటి కూడా ఆలోచనే రాదు మనకు అసలు. ప్రతి వాళ్ళు నిజమే చెప్తారు అనేది అనుకుంటాం అనమాట మనం. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి నచ్చాలి అని ప్రయత్నం చేస్తుంటాం, ఇంప్రెస్ చేయాలి. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అందరికి నచ్చాలి అని చెప్పి మౌల్డ్ అయిపోతూ ఉంటాం, వాళ్ళ విధానంలోకి మనం మౌల్డ్ అయిపోతాం. అది కూడా కరెక్ట్ కాదు. అందరినీ మన ఐడెంటిటీ ఎక్కడ మన ఐడెంటిటీ ఉండదు ఒకటి. ఇంకోటి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయలేవు నువ్వు. ఇది మా నాన్నగారు చెప్పారు నాకు, నువ్వు అందరూని కన్విన్స్ చేయాలనుకుంటున్నావు, అది అసాధ్యం, అది కరెక్ట్ కాదు, అది మార్చుకో అని చెప్పారు అనమాట. యు ఆర్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ద వరల్డ్. అంతే, నిజమే. సో ఈ నెంబర్ 3 వల్ల చూడు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత సాక్రిఫైజెస్, లైఫ్ అంతా కూడా ఎవరేం చెప్పినా కూడా వద్దు అని కాదు, ఈ పని అవ్వదు అని చెప్పినా కూడా వాళ్ళకి ఆ పని అవ్వదు అని చెప్పలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా నా లైఫ్ లో జరిగాయి అనమాట. సో ఈ నెంబర్ వల్ల మనకు అంత తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నది మన డెస్టినీ నెంబరు, సారీ ఇక్కడ ఉన్నది మన బర్త్ నెంబరు, ఇక్కడ మనది డెస్టినీ నెంబరు, అట్లాగే ఇక్కడ మనది సిగ్నేచర్ నెంబర్ మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఎట్లా మనము దీని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే మన సిగ్నేచర్ ని మనం కరెక్ట్ గా మార్చుకోవాలి. సరే, మార్చుకున్నప్పుడు ఏం చేద్దాము అనే దానికంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఎలా సిగ్నేచర్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేది నా ప్రశ్న. చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఇక్కడ పెట్టి ఇట్లా రౌండ్ గా తిప్పుతారు అనమాట. ఇలా రౌండ్ గా తిప్పి చేసేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏంటంటే చేసిన పనే మళ్ళీ చేయాలి. ఓకే, మళ్ళీ 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 అదే పనిలో చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఇట్లా 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 పెట్టేస్తారు. సాధారణంగా అందరూ పెట్టకూడదు, అంత గజిబిజిగా ఉంటుంది అనమాట జీవితం కూడా. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే నా సిగ్నేచర్ ని ఎవరు ఫోర్జరీ చేయకూడదు, నేను ఈజీగా రాసేస్తే చాలా అని చెప్పి అనుకుంటారు. కరెక్ట్. కానీ అది మీరు ఏదైనా ఒక బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా సాధారణంగా మీ సిగ్నేచర్ లో ప్రతి అక్షరం కూడా లెజిబుల్ గా ఉండాలి, కనీసం అర్థమయ్యేటట్టుగా ఉండాలి. నేను ఎవరికైనా ఏం చెప్తాను అంటే అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఇన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ జోన్ లోకి మీరు వచ్చేస్తారు. అప్పుడు తర్వాత ఏం చేద్దాం అనేది
ఆలోచన చేద్దాము అని చెప్పి నేను చెప్తాను అనమాట. Hmm. ఇట్లా ఇలా పెడతారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు చూడు ఫర్ సపోజ్ భవిత అని ఉందనుకో పేరు. Hmm. ఈ భవిత అని ఏం చేస్తారు అని అంటే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళి ఫస్ట్ ఆ తర్వాత ఐ పెట్టి తర్వాత టీకి ఇలా కొడతారు. అలా చేయకూడదా? అట్లా చేయకూడదు. అంటే ఏంటంటే ఒక పనికి చాలా మాత్రం ముందుకు వెళ్ళిపోయి వెనకాలకు వచ్చి మళ్ళీ ఆ పని గురించి మళ్ళీ ఆ పని ఎందుకు ఆగిపోయిందో అనుకొని చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చే అవకాశాలు ఇలా పెట్టే వాళ్ళకు ఉంటాయి. రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇట్లా ఐకి మామూలుగా డాట్ పెట్టకుండా వెళ్ళిపోయి సంతకం పెట్టారనుకోండి, వాళ్ళు ఏ విషయాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, ఈ ఐకి డాట్ పెడితే ఎంత పెట్టకపోతే ఎంత, ఐ షుడ్ బి ఐ అని అనుకుంటారు అనమాట. అదేమిటి? ఇప్పుడు భవిత అంటే ఇలా ఇలా రాసేస్తారు అనమాట కొంతమంది. ఐకి డాట్ పెట్టరు కొంతమంది, అంటే వాళ్ళు ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదులే అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఒకవేళ గనక నువ్వు గమనించి ఉంటావు, ఐకి నేను 0 పెడతాను ఖచ్చితంగా. గమనించానక్క, అదిగో పైన కూడా ఉంది. ఐకి చాలా కాన్సన్ట్రేటెడ్ గా పెడతాను, ఐకి 0 నేను చక్కగా పెడతాను. అలా పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే, మీ శారీ చాలా బాగుందండి, వాళ్ళ మీరు చాలా ఎనర్జెటిక్ గా కనబడుతున్నారు, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవునా? అవును, అంటే వాళ్ళ సెలెక్షన్ అనేది అవతల వాళ్ళకి బాగా నచ్చుతుంది. వావ్, నిజమే అట్లా. అండ్ అట్లా ప్రతి అక్షరం ఎలా రాస్తున్నారు అనే దాని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ వల్ల కూడా మనకి ప్లానెట్స్ అట్లా మనకి ఆ వైబ్రేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎవరైతే సంతకం కింద, నేను ఫస్ట్ కూడా చెప్పా కదా, ఎవరైతే సంతకం కింద ఇలా గీత కొట్టి ఇలా 2 డాట్స్ పెడతారో వీళ్ళు చాలా చెప్పిన పనికి, వాళ్ళు చెప్పిన మాటకి స్టిక్ ఆన్ అయి ఉంటారు అనమాట. అండ్ ఏదైనా కూడా ఇది ఇలానే జరుగుతుంది, ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నిర్దిష్టంగా చెప్పగలిగే వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎవరికైనా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచి టీచర్స్ అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. అయితే సిగ్నేచర్ చేసేటప్పుడు పైకి చేయాలి అనేది ఎప్పుడో నేను విన్నాను అక్క, ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఎప్పుడు కూడా సిగ్నేచర్ కొంచెం మెట్లెక్కుతున్నట్టుగా ఉండాలి, ఇట్లా మరీ ఇలా ఉండకూడదు అనమాట. జారుడు బండ అంటే ఏంటి, ఇట్లా మనం పైకి వెళ్ళి మళ్ళీ జారిపోతూ ఉంటాం కదా, అలా ఆల్టిట్యూడ్ లో ఉండకూడదు, కొంచెం మెట్లెక్కుతున్నట్టుగా కొంచెం క్రాస్ గా ఉండాలి. అండ్ మీరు చేసేది ఏదైనా కూడా సిగ్నేచర్ ఇట్లా అని 2 డాట్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. మరి నేను చేసినట్టు సిగ్నేచర్ ఎవరైనా చేస్తారో చేయరో నాకు తెలియదు, ఒకంత క్రియేటివిటీ యూజ్ చేస్తాను నేను. ఒకసారి చేసి చూపించిన తప్పకుండా. అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు కదా. అవును, తప్పకుండా. దానివల్ల కూడా మీకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది, అందుకని అంటున్నాను. ఏదో నా సిగ్నేచర్ చూపించాలి, నా క్రియేటివిటీ చూపించుకోవాలని కాదు. గమనించగలరు. నువ్వు పి ఇలా రాస్తావు, అవునా? అంతేనా? నీ నేను చేయనా? ఇలాగే రాస్తాను మోస్ట్లీ. అంటే నీ రైటింగ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇది సుమారు మీరు చూడండి, ఈ సిగ్నేచర్ నేను ఎప్పుడు చూసాను పద్మిని, ఒక 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. నేను ఇలా చేస్తాను అక్క అని చెప్పాను. మీకు భలే గుర్తుంది అక్క, స్టిల్ గుర్తుంది. అమేజింగ్. సో నేను అలా తెలుగు అండ్ ఇంగ్లీష్ ని కలిపి పెడతాను, కలిపి చేస్తావు కదా. అయితే నేను ఎలా తీసుకుంటాను అంటే, ఇక్కడ నువ్వు ఇలా చేసినా కూడా ఈ 8+1 ఉంది చూసావా, ఇది 9 కిందకి తీసుకోవచ్చు అనమాట. మరి తెలుగుని ఎలా చేస్తారు? మరి నేను ఎలా తీసుకుంటాను అంటే, ఇది కూడా కంప్లీట్ గా తీసేసుకుంటాను మళ్ళీ. ఓకే, అయితే నీ దాంట్లో ఏమవుతుంది అని అంటే, ఈ ఫస్ట్ 2 letters ఇంపాక్ట్ కూడా సెపరేట్ గా ఉంటుంది. ఈ సిగ్నేచర్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ వెరీ స్టబన్, యు ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఎవ్వరు కూడా ఈ ఫీల్డ్ లోకి నువ్వు రావడానికి ఎవ్వరు ఇష్టపడలేదు, అయినా సరే వాళ్ళందరి మాట కాలని, మీరు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తాను అంతే, ఒకటే మాట అని చెప్పి నువ్వు నమ్మి నీ ఓన్ గా నువ్వు వచ్చావు. నీకు వెనకాల ఎవరి సపోర్ట్ కూడా లేదు ఈ ఫీల్డ్ లో.
అటు ఎమోషనల్ గా కానివ్వు, Yeah. అంటే మీ అమ్మగారు తప్పించి తప్పించి ఎమోషనల్ గా కానివ్వు, లేకపోతే ఇండస్ట్రీలో కానివ్వు, ఏం సపోర్ట్ లేకుండానే Yes. నువ్వు వచ్చావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఎస్ ఇది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఈ 4 లెటర్స్ కూడా మనం యాడ్ చేస్తాం ఇంకా, అంటే 4 5 1 5 1 యాడ్ చేస్తే ఇక్కడ 10, ఇక్కడ 6, 16, అలాగే ప్లస్ 9, అగైన్ 9 అగైన్ 9, ఇది 9 కదా, 9 + 4 13, ఇక్కడికి 10 కదా నాన్న, 19, 19 + 5 24, 24 + 1 25, 25 7 ఇప్పుడు చూడు ఇది 25 ఉందా. 7 నువ్వు ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మికంగా నువ్వు ఏదైనా నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలనుకున్నా, కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు చెప్పావు చూసావా, నేను చాగంటి గారిది వినడం స్టార్ట్ చేశాను అక్క అని చెప్పావు చూసావా, అది 7 వల్లనే నీకు లీడ్ అయింది అనమాట. ఇప్పుడు మ్యారేజ్ ముందు నీ అంతటా నీకు ఇంట్యూషన్ వచ్చి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసావు చూసావా, అది కూడా నీకు ఈ సిగ్నేచర్ ఇచ్చింది అనమాట. అంటే 7 దానివల్ల ఇంట్యూషన్, నీకు ఎక్కడ నువ్వు మనగలుగుతావు, ఎక్కడ నువ్వు ముందుకెళ్ళగలుగుతావు అనేది, ఏ ఛానల్లో నువ్వు చేసినా కూడా ముందు ఆలోచించుకొని నాకు ఇక్కడ ఇట్లా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అనేది పిక్చర్ నీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నీకు అర్థమైపోతుంది ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా అని అర్థమవుతుంది తప్పకుండా. ఆ దారిలోనే వెళ్ళాలి అని చెప్పి నువ్వు నిర్ణయం. అది పెరిగిందక్క, అంటే దీని వల్లనే అంతే అంతే. 7 పద్మినిలో 7 అనేది ఉంటుంది. నీ సిగ్నేచర్ అనగానే నీకు అది మైండ్ లో ఉండిపోయింది కదా, అది కాబట్టి తప్పకుండా నీకు హెల్ప్ చేస్తుంది. రైట్. ఇట్లా ఎవరైనా ఇప్పుడు దాకా మీరు చాలా మందిని, కొన్ని వేల మంది క్లయింట్స్ ని చూసారు కదా, ఇట్లా 2 లాంగ్వేజెస్ లో పెట్టే వాళ్ళు ఎవరైనా తగిలారా? 2 లాంగ్వేజెస్ లో కాదు, 3 లాంగ్వేజెస్ లో చూసాను. నేను అలా పెట్టేదాన్ని, హిందీ కూడా వాడేదాన్ని. సర్లే ఇదేదో కొంచెం ఎక్కువైపోయింది క్రియేటివిటీ అని తెలుగు ఇంగ్లీష్ కి వచ్చా. 3 లాంగ్వేజెస్ వాడేవాళ్ళు. ఒక్కడనే చూసాను నేను నా కెరియర్ లో, తర్వాత నేనే చూసాను. రైట్. మీలో ఎవరైనా ఇట్లా డబుల్ లాంగ్వేజెస్ లో గనక సిగ్నేచర్ చేస్తుంటే డూ లెట్ మీ నో. వాళ్ళకి సంబంధించి ఒకసారి మనం ఒక వీడియో చేద్దాం. ఎవరైతే పెడుతున్నారో నాకు ఒక్కసారి అది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సిగ్నేచర్స్ మీరు పెట్టండి, మీ సిగ్నేచర్ ని అనలైజ్ చేసి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో కూడా నేను చెప్పడం జరుగుతుంది. సిగ్నేచర్ ని సో వన్స్ ఒకసారి మీరు సిగ్నేచర్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయమని చెప్తారా? నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ లో ఆ ప్రాక్టీస్ చేయమని చెప్తాను. రోజుకి ఒకసారి మార్నింగ్ లేవంగానే ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సులువులు చెప్తాను, అంటే నెంబర్స్ వేయకూడదు పక్కన. మనం నెంబర్ వేసి ప్రాక్టీస్ చేసాం అనుకో, నెంబర్ కూడా కౌంట్ అవుతుంది అనేది నా భావన. కాబట్టి నెంబర్ తప్పకుండా అస్సలు వేయకుండా ఉండండి అని చెప్పి చెప్తాను. క్రాస్ పెట్టండి అని చెప్తాను. అలాగే డాట్స్, గీత వేసి డాట్స్ పెట్టండి అని చెప్తాను. అలాంటివి చెప్తూనే ఉంటాను. బ్యూటిఫుల్. ఒక సిగ్నేచర్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా రోల్ ని ప్లే చేస్తుంది సిగ్నేచర్ అని చెప్పి నీకు అర్థమైపోయింది కదా చెప్తే. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.